హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. మనకి రీసెంట్గా హైదరాబాద్లో ఉండే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల నుంచి మనకి నోటిఫికేషన్స్ రెండు రిలీజ్ అయ్యాయండి. రెండు కూడా సిఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్స్ అనమాట. మొదటిది సిఎస్ఐఆర్ ఐఐసిటి అండి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ. రెండోది సిఎస్ఐఆర్ సిసిఎంబి, సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ. ఈ రెండు ఇన్స్టిట్యూట్స్ నుంచి మనకి దేనికి నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యి ఏ పొజిషన్కి అంటే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి అనమాట. అందులో సిఎస్ఐఆర్ ఐఐసిటికి ఆల్రెడీ క్లోజింగ్ డేట్ అయిపోయిందండి, అందరూ అప్లై చేశారని అనుకుంటాను. అండ్ అలానే సిఎస్ఐఆర్ సిసిఎంబైకి ఆల్రెడీ అప్లికేషన్ అనేవి రన్నింగ్లో ఉందన్నమాట. అంటే లాస్ట్ డేట్ మీకు ఈ మంత్ 22 వరకు ఉందన్నమాట. అప్లై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్గా అప్లై చేయండి, అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. ఎందుకంటే అన్ని కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీసే అండ్ ఆ పర్మనెంట్ పోస్టింగ్ కూడా మనకి హైదరాబాద్లోనే ఉంటుందన్నమాట. అండ్ మనం ఈ వీడియోలో ఏం తెలుసుకోబోతున్నాం అంటే ఈ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పొజిషన్కి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏ సబ్జెక్ట్స్ పైన ఎగ్జామ్ ఉంటుంది, ఎన్ని స్టేజ్లో సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది, ఈ డీటెయిల్స్ అన్ని కూడా చూద్దాం. అండ్ అలానే అందరికీ కామన్గా ఉండే డౌట్ ఏంటంటే మనకి ఎగ్జామినేషన్ అనేది ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ అవుతుందా లేదంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ జరుగుతుందా, ఆ డీటెయిల్స్ కూడా చూద్దాం. అండ్ అలానే మనకి ఇంకొక డౌట్ ఏంటంటే పేపర్ 1 అండ్ పేపర్ 2 రెండు పేపర్స్ ఉంటాయి ఎగ్జామినేషన్లో, రెండు ఒకే రోజు జరుగుతాయా లేదంటే డిఫరెంట్ డేట్స్ ఇస్తాడా, ఈ డౌట్స్ అన్ని కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో డెఫినెట్గా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. అండ్ డీటెయిల్స్ సిలబస్ కూడా చూద్దాం, అలానే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ కూడా డీటెయిల్గా చూద్దాం. ఓకే, అండ్ ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ కొట్టి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. మీరు కొట్టే ఒక లైక్ నాకు ఎంకరేజ్మెంట్లా ఉంటుంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కూడా మీ ముందుకు తీసుకురావడానికి. అండ్ అలానే ఎవరైతే ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్, సిలబస్ డీటెయిల్స్, అలానే అప్లికేషన్ ప్రాసెస్ ఇవన్నీ కూడా రెగ్యులర్గా దొరుకుతాయి. అన్ని కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ మాత్రమే దొరుకుతాయి. అలానే మనకి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉన్నాయండి, లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. ఎవరైతే వాట్సాప్ వాడుతున్నారో వాళ్ళు వాట్సాప్ ఛానల్లో, అలానే ఎవరైతే టెలిగ్రామ్ యూస్ చేస్తున్నారో వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడి నుంచి కూడా మీరు రెగ్యులర్గా అప్డేట్స్ అన్ని కూడా దొరుకుతాయి. అండ్ మనం లేట్ చేయకుండా ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్తే ఈ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పొజిషన్కి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే మీకు సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే ఇక్కడ మీకు రెండు స్టేజ్లో సెలక్షన్ అనేది ఉంటుందండి. మొదటిది రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది, రెండోది ఏంటంటే కంప్యూటర్ టైపింగ్ టెస్ట్ ఉంటుంది అనమాట. ఈ కంప్యూటర్ టైపింగ్ టెస్ట్లో ఏముంటాయంటే మీకు 35 words per minute టైపింగ్ స్పీడ్తో మీరు టైప్ చేయగలగాలి కంప్యూటర్లో. ఓకేనా, ఇది ఓన్లీ మీకు క్వాలిఫైయింగ్ నేచరేనండి. దీని నుంచి వచ్చే మార్క్స్ ఏమి కూడా మీకు ఫైనల్ మెరిట్లో కౌంట్ చేయరనమాట. ఓన్లీ మీరు క్వాలిఫై అయితే సరిపోతుంది దీంట్లో. సో డెఫినెట్గా మీరు ఏం చేయాలంటే రిటర్న్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతూ దాంతోపాటు మీరు టైపింగ్ టెస్ట్ కూడా మీరు నేర్చుకోవాలి. సో డెఫినెట్గా అది మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీరు రిటర్న్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయిపోయి కంప్యూటర్ టైపింగ్ టెస్ట్లో డిస్క్వాలిఫై అయ్యారు అనుకోండి, అంతకంటే దారుణం ఇంకోటి ఉండదు. సో డెఫినెట్గా రిటర్న్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతూ మీరు అట్లీస్ట్ ఒక 1 hour రోజుకి ఈ టైపింగ్ టెస్ట్కి స్పెండ్ చేశారనుకోండి, డెఫినెట్గా క్వాలిఫై అవుతారు. సో డెఫినెట్గా రెండు కూడా ఈక్వల్ ప్రియారిటీ ఇవ్వండి. అండ్ ఫర్దర్గా మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందంటే మీకు 2 hours 30 minutes డ్యూరేషన్ ఉంటుందండి. ఇందులో మీకు రెండు పేపర్స్ ఉంటాయి, పేపర్ 1 అలానే పేపర్ 2 రెండు పేపర్స్ ఉంటాయి. అండ్ ఈ పేపర్ 1 కూడా ఓన్లీ మీకు క్వాలిఫైయింగ్ నేచరేనండి. అంటే మీకు ఈ పేపర్ 1కి ఈ సెలక్షన్ కమిటీ అనేది ఒక కట్ ఆఫ్ పెడతారనమాట. ఎంతో కొంత 60%, 70% ఎంతో కొంత కట్ ఆఫ్ పెడతారు. ఆ కట్ ఆఫ్ దాటి వచ్చిన వాళ్ళ పేపర్స్ మాత్రమే, అంటే పేపర్ 2 ఏదైతే ఉందో ఈ కట్ ఆఫ్ పెట్టారు కదా 60%, 70% ఎంతో, ఆ కట్ ఆఫ్ దాటి వచ్చిన వాళ్ళ పేపర్స్ మాత్రమే పేపర్ 2 అనేది కరెక్ట్ చేస్తారనమాట. ఓకేనా, అదొక ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఈ పేపర్ 2 ఫైనల్ మెరిట్ ఏదైతే ఉందో అది మాత్రం పేపర్ 2లో మీకు ఎన్ని మార్క్స్ స్కోర్ చేయగలిగితే దాని మీదే మీకు ఫైనల్ మెరిట్ అనేది డిపెండ్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఫర్దర్గా మీకు పేపర్ 1లో ఏ అంటే సబ్జెక్ట్స్ ఉంటాయి అండ్ పేపర్ 2లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, దానికి సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఇవన్నీ కూడా చూద్దాం. అండ్ పేపర్ 1 విషయానికి వస్తే మీకు టోటల్గా 100 క్వశ్చన్స్ ఉంటాయండి. టోటల్గా 100 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్, 90 minutes టైం మాత్రమే ఉంటుంది. అంటే మీకు ఒక క్వశ్చన్కి 1 minute కూడా టైం ఉండదు. ఆల్మోస్ట్ మీకు 50 to 54 seconds టైం అనేది ఉంటుంది అనమాట. ఒక క్వశ్చన్కి 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ మీకు ఏంటంటే రైట్ ఆన్సర్కి మీకు ఒక క్వశ్చన్ రైట్ రాశారనుకోండి 2 marks అవార్డ్ చేస్తాడు. అండ్ రాంగ్ ఆన్సర్కి మాత్రం నెగిటివ్ మార్కింగ్ ఏమీ ఉండదండి. రైట్ ఆన్సర్కి 2 marks, అంటే మీకు 100 క్వశ్చన్స్ 200 మార్క్స్ అన్నాడు కదా, అంటే రైట్ ఆన్సర్కి ఈచ్ రైట్ ఆన్సర్కి 2 marks అవార్డ్ చేస్తాడు. అందుకని మీకు 100 క్వశ్చన్స్కి 200 మార్క్స్ అనేది ఇచ్చాడు. అండ్ మీకు టైం అనేది చాలా తక్కువగానే ఉంది. అండ్ ఇక్కడ క్వశ్చన్స్ ఏనండి అన్ని కూడా మీకు మ్యాథమెటికల్ క్వశ్చన్సే. అండ్ ఫర్దర్గా మీకు సిలబస్ విషయానికి వస్తే మీకు అక్కడ ఇవ్వడం ఏంటంటే మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అని ఇచ్చాడు. ఇందులో ఏమి ఉంటాయంటే మీకు జనరల్ ఇంటెలిజెన్స్, అలానే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, అలాగే సిచ్యువేషన్ జడ్జ్మెంట్, ఇవన్నీ ఏం కాదండి అన్నీ కూడా మీకు అర్థమెటిక్ రీజనింగ్ క్వశ్చన్సే ఉంటాయి. రీజనింగ్లో ఏంటంటే మిస్సింగ్ నెంబర్స్, మిస్సింగ్ లెటర్స్, సీక్వెన్స్,
అంటే నెక్స్ట్ సీక్వెన్స్ ఏముంటది, వీటిపైన ఆల్మోస్ట్ మీకు క్వశ్చన్స్ అన్నీ కూడా వీటిపైన వస్తాయి. రీజనింగ్ క్వశ్చన్స్, అలానే కోడింగ్, డికోడింగ్ పైన, అలాగే రిలేషన్‌షిప్స్, దాంతోపాటు బేసిక్ అర్థమెటికల్ ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయి, బాడ్ మాస్ రిలేషన్‌గా ఉంటాయి కదా! బాడ్ మాస్ రిలేషన్స్ అన్నీ కూడా ఉంటాయి. అండ్ దాంతోపాటు డేటా స్ట్రక్చరు, ఎనాలజీ, అలాగే మీకు అర్థమెటిక్‌లో ఏముంటాయంటే ట్రైన్స్, ఏజెస్, పైప్స్ అండ్ సిస్టర్న్స్, టైమ్ అండ్ వర్క్, యావరేజ్, వీటిపైన క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఈ పేపర్ 1 అంతా కూడా మీకు క్యాలిక్యులేషన్ పార్టేనండి. క్యాలిక్యులేషన్స్, అలాగే మీకు రీజనింగ్ క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. అన్నీ కూడా టైమ్ కిల్లింగ్ సబ్జెక్ట్స్ అన్నీ ఉంటూ ఉంటాయి. క్వశ్చన్స్ అన్నీ కూడా టైమ్ కిల్లింగ్ సబ్జెక్ట్స్. అందుకనే మీకు టైమ్ అనేది నియర్ బై 1 మినిట్ ఇచ్చాడనమాట. ఓకేనా? అండ్ ఇక్కడ మీకు ప్రిపేర్ అవ్వడానికి అర్థమెటిక్, రీజనింగ్ బుక్స్ కూడా డిస్క్రిప్షన్‌లో పెట్టాను. ఎవరైతే అంటే ఎవరి దగ్గర అయితే బుక్స్ లేవో వాళ్ళు డెఫినిట్‌గా బుక్స్ తీసుకొని ప్రిపేర్ అవ్వండి. అండ్ ఆన్‌లైన్‌లో కూడా మీకు చాలా క్లాసెస్ కూడా ఉంటాయి. అవన్నీ కూడా చూస్తే మీరు డెఫినిట్‌గా క్వాలిఫై అయిపోతారనమాట. బట్ ఇక్కడ మీకు చెప్పాల్సింది ఏంటంటే డెఫినిట్‌గా టైపింగ్ మీద కూడా దృష్టి పెట్టండి. ఎందుకంటే మీరు ఎగ్జామ్ క్వాలిఫై అయిపోయి టైపింగ్ టెస్ట్ అనేది డిస్‌క్వాలిఫై అవ్వకూడదు కాబట్టి డెఫినిట్‌గా టైపింగ్ మీద కూడా దృష్టి పెట్టండి. అండ్ ఫర్దర్‌గా ఇంకొక పేపర్ 2 చూసుకుంటే మీకు ఇక్కడ చూసారా 100 క్వెషన్స్, 300 మార్క్స్, 60 మినిట్స్ టైమే ఉంటది. చూసారా అక్కడ మీకు చూసుకుంటే 100 క్వెషన్స్‌కి 90 మినిట్స్ టైపే 90 మినిట్స్ అనేది టైమ్ ఇచ్చాడు. ఆల్మోస్ట్ మీకు 54 సెకండ్స్ టైమ్ అనేది ఉంది. బట్ ఇక్కడ చూసుకుంటే ఆల్మోస్ట్ హాఫ్ మినిట్ మాత్రమే టైమ్ అనేది ఉంటదనమాట. అక్కడ మీకు అన్నీ కూడా మ్యాథమెటికల్ క్వెషన్స్ ఉంటాయి. ఇక్కడ మాత్రం మ్యాథమెటికల్ క్వెషన్స్ ఏమి ఉండవు. ఏంటి ఉంటాయనేది కూడా చూద్దాం. అండ్ ఇక్కడ మీకు ఈచ్ రైట్ ఆన్సర్‌కి 3 మార్క్స్ అవార్డ్ చేస్తాడు. రైట్ ఆన్సర్‌కి అంటే ఒక మార్క్‌కి 3 మార్క్స్. 100 క్వెషన్స్‌కి 300 మార్క్స్ ఉంటాయి. నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటదండి. రాంగ్ ఆన్సర్‌కి 1 మార్క్ అనేది డిడక్ట్ చేస్తాడు. రైట్ ఆన్సర్‌కి 3 మార్క్స్ ఇస్తాడు. రాంగ్ ఆన్సర్‌కి -1 మార్క్ అనేది పోతుందనమాట. అంటే మీకు నెగెటివ్ మార్కింగ్ డెఫినిట్‌గా ఉంటది. ఇక్కడ మీకు కొంచెం డౌట్‌ఫుల్‌గా ఉన్న క్వెషన్స్ ఏమైనా రాసారంటే మీకు రాంగ్ ఆన్సర్‌లో మార్క్స్ అన్నీ పోతాయి. సో, డెఫినిట్‌గా మీరు పేపర్ 2 రాసేటప్పుడు కొంచెం ఆలోచించుకొని రాయండి. పేపర్ 2కి మీరు సబ్జెక్ట్స్ ప్రిపేర్ అయినప్పుడు కూడా కేర్‌ఫుల్‌గా ప్రిపేర్ అవ్వాలనమాట. ఓకే. అండ్ ఇక్కడ మీకు సిలబస్ ఏముంటదంటే 2 సెక్షన్స్ కింద డివైడ్ చేశారు. మొదటి సెక్షన్ ఏంటంటే జనరల్ అవేర్‌నెస్ 50 క్వెషన్స్ ఉంటాయి. అండ్ రెండోది ఇంగ్లీష్ లాంగ్వేజ్ 50 క్వెషన్స్. టోటల్‌గా 100 క్వెషన్స్ 2 సెక్షన్స్ కింద డివైడ్ చేశాడు. మొదటిది జనరల్ అవేర్‌నెస్ 50 క్వెషన్స్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ 50 క్వెషన్స్. టోటల్‌గా 100 క్వెషన్స్ ఉంటాయన్నమాట. 300 మార్క్స్‌కి ఎగ్జామ్ అనేది ఉంటది. ఈ జనరల్ అవేర్‌నెస్‌లో ఏముంటాయంటే మీకు కరెంట్ అఫైర్స్ అండి. రీసెంట్‌గా మీరు రెగ్యులర్‌గా న్యూస్ పేపర్‌లో స్పోర్ట్స్, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ వీటిపైన దృష్టి పెడితే మీరు డెఫినిట్‌గా ఇందులో క్వాలిఫై అయిపోవచ్చు. మంచి మార్క్స్ అనేవి వస్తాయి. అండ్ అలానే స్టాక్ జీకే ఏదైతే ఉందో మీకు అది కూడా ప్రిపేర్ అవ్వాలి. అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో చూసుకుంటే మీకు ప్యాసేజెస్ అండి మెయిన్. ప్యాసేజెస్ పైన క్వెషన్స్ అనేవి ఉంటాయి. అండ్ అలానే గ్రామర్ క్వెషన్స్ కూడా ఉంటాయి. అంటే సినోనిమ్స్, యాంటోనిమ్స్ వీటిపైన మీకు క్వెషన్స్ అనేవి ఉంటాయి గ్రామర్ పైన. ఓకేనా? అండ్ ఫర్దర్‌గా చూసుకుంటే అండ్ ఇది పేపర్ 1, పేపర్ 2 సిలబస్ అనమాట. పేపర్ 1లో అన్నీ కూడా మీకు అర్థమెటిక్, రీజనింగ్ క్వెషన్స్ ఉంటాయి. టైమ్ కిల్లింగ్ క్వెషన్స్ ఉంటాయి. అందుకే మీకు అక్కడ ఒక్క క్వెషన్‌కి మీకు 54 సెకండ్స్ ఇచ్చాడు. అండ్ పేపర్ 2లో తీసుకుంటే మీకు అన్నీ కూడా థియరీ క్వెషన్స్ ఉంటాయి. అన్నీ కూడా మీకు థియరీ క్వెషన్స్ ఉండడం వల్ల మీకు ఒక్క క్వెషన్‌కి మీకు 36 సెకండ్స్ మాత్రమే టైం అనేది ఇచ్చాడనమాట. అండ్ పేపర్ 1, పేపర్ 2తో పాటు మీకు టైపింగ్ టెస్ట్ కూడా మీకు చెప్తున్నాను కదా! మీకు అంటే రిటన్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతూ దాంతో పాటు మీకు టైపింగ్ టెస్ట్ కూడా డెఫినిట్‌గా నేర్చుకోండి. ఎందుకంటే మీకు అది క్వాలిఫై అయితేనే మీకు జాబ్ అనేది వస్తుందనమాట. ఈ 2 కూడా మీకు మంచి జాబ్ ఆపర్చునిటీస్ డెఫినిట్‌గా యుటిలైజ్ చేసుకోండి. అండ్ ఫర్దర్‌గా మీకు మెయిన్‌గా ఉండే డౌట్ ఏంటి అంటే ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటదా? కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటదా? అండ్ అలానే పేపర్ 1, పేపర్ 2 2 కూడా ఒకే రోజు జరుగుతాయా లేదా అనేది కూడా చూద్దాం. ఇదిగోండి ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చూద్దాం. పేపర్ 1, పేపర్ 2 2 కూడా ఒకే రోజు జరుగుతాయండి. ఇక రీసెంట్‌గా మనకి సెంట్రల్ సీఎస్ఐఆర్ ఇన్‌స్టిట్యూట్ అయినటువంటి సెంట్రల్ లెదర్ రిసర్చ్ ఇన్‌స్టిట్యూట్ నుంచి రిలీజ్ అయిన అంటే వేకెన్సీస్‌కి మనకి 2024లోనే ఎగ్జామినేషన్ జరిగిందనమాట. దాంట్లో చూసుకుంటే అన్నీ కూడా ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్సే జరిగాయనమాట. ఇదిగోండి ఇక్కడ చూసుకుంటే మీకు పేపర్ 1 అనేది ఇక్కడ చూసారా పేపర్ 1 బిట్వీన్ 9 AM టు 11 AM. ఆల్రెడీ మీకు చెప్పాను కదా! సారీ 9:30 AM టు 11 AM. అంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా! 90 మినిట్స్ టైమ్ ఉంటదని. మార్నింగ్ మీకు పేపర్ 1 అనేది 9:30 నుంచి 11:00 వరకు ఉంటది. ఓకే. అండ్ పేపర్ 2 విషయానికొస్తే పేపర్ 2 అనేది మధ్యాహ్నం 12:00 నుంచి 1 PM వరకు ఉంటది. అంటే మీకు ఆల్మోస్ట్ 1 అవర్ గ్యాప్ అనేది ఇచ్చాడు. బట్ పేపర్ మాత్రం సేమ్ డేనే జరుగుతది. అంటే పేపర్ 1, పేపర్ 2కి మీకు టైమ్ అనేది ఎక్కువ ఉండదు. 2 సేమ్ డేనే జరుగుతాయి. 1 అవర్ గ్యాప్ ఇస్తే ఇస్తాడనమాట. ఓకేనా? 2 కూడా మీకు ఏం జరిగిందంటే ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ మాత్రమే జరిగింది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ జరగలేదు. ఇది లాస్ట్ ఇయర్ 2024లో జరిగిన సీఎస్ఐఆర్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పొజిషన్‌కి జరిగిన ఎగ్జామినేషన్ పేపర్ అనమాట ఇది.
సో డెఫినెట్గా అందరూ కూడా పేపర్ 1 పేపర్ 2కి సేమ్ డేనే ప్రిపేర్ అవ్వాలి. అంటే మీరు సేమ్ డే రాయడానికి ప్రిపేర్ అవ్వాలి. ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ మాత్రమే మీరు ప్రిపేర్ అయితే బెటర్. మేబీ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటే ఉండొచ్చు, అక్కడ ఇవ్వడం మాత్రం ఓఎంఆర్ అండ్ కంప్యూటర్ బేస్డ్ రెండిట్లో ఏదైనా ఉండొచ్చు అని ఇచ్చాడు. బట్ ఇక్కడ రీసెంట్గా 2024లో జరిగిన ఎగ్జామ్ మాత్రం ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ మాత్రమే జరిగిందనమాట. అండ్ మనం నెక్స్ట్ ఈ పేపర్ కూడా చూద్దాం, ఈ పేపర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా అది కూడా చూద్దాం. ఇదిగోండి, ఇది రీసెంట్గా సిఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్ నుంచి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పొజిషన్కి జరిగిన ఎగ్జామినేషన్ పేపర్ అనమాట. ఇది ఎక్కడి నుంచి అంటే సిఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్ అయినటువంటి సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండి. ఇది చెన్నైలో ఉంది. చెన్నైలో నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్స్కి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పొజిషన్కి జరిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అనమాట. ఎప్పుడు జరిగిందంటే 2024లోనే జరిగింది. ఆ క్వశ్చన్ డీటెయిల్స్ అన్ని కూడా చూద్దామండి. ఈ పేపరు యాక్చువల్గా పేపర్ 1 అనమాట. 2 పేపర్లు చెప్పాను కదా. పేపర్ 1 hour 30 minutes డ్యూరేషన్ టైం ఉంటుంది, ఆల్రెడీ చెప్పాను. 200 మార్క్స్కి అండ్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇదిగోండి పేపర్ 1 మెంటల్ ఎబిలిటీ టెస్ట్ 100 క్వశ్చన్స్ 200 మార్క్స్, నెగిటివ్ మార్కింగ్ ఉండదు, ఆల్రెడీ చెప్పుకున్నాం ఇవన్నీ. అండ్ పేపర్ 1 టైమింగ్ ఆల్రెడీ చెప్పాను కదా, 9:30 నుంచి 11 AM వరకు జరుగుతుంది. అండ్ ఈ పేపర్ అనేది ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ అండి. అండ్ యాక్చువల్గా చెప్పాలి అంటే ఈ సిఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్ నుంచి రిలీజ్ అయిన అన్ని, అంటే ఈ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పొజిషన్ ఏదైతే ఉందో ఈ పొజిషన్కి సిఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్ నుంచి జరిగిన అన్ని పేపర్స్ ఆల్మోస్ట్ ఒకేలా ఉంటాయి అనమాట. మనం ఈ పేపర్ చూసుకుని ప్రిపేర్ అయితే డెఫినెట్గా మీరు క్వాలిఫై అయ్యే అవకాశం అనేది డెఫినెట్గా ఉంటుంది. సో ఈ పేపర్ కూడా డీటెయిల్గా చూద్దాం. ఇది ఓఎంఆర్ పేపరు. అండ్ మీకు మార్నింగ్ 9:30 నుంచి 11 వరకు ఎగ్జామినేషన్ పేపర్ 1 అనేది జరిగింది. అండ్ ఇక్కడ చూసుకుంటే పేపర్ అనేది ఇంగ్లీషు హిందీ 2 లాంగ్వేజ్లో మాత్రం ఉంటుంది, తెలుగులో ఉండదు. అండ్ మీరు ఇంగ్లీష్లో ప్రిపేర్ అయితే బెటర్, ఓకేనా. అండ్ ఇది హిందీ పేపర్ అండి. ఇంగ్లీష్ పేపర్ చూసుకుంటే మీకు ఎలా క్వశ్చన్స్ ఇచ్చాడంటే ఇదిగోండి, మెంటల్ ఎబిలిటీ టెస్ట్లో మీకు ఆల్రెడీ చెప్పాను కదా, అర్థమెటిక్ రీజనింగ్ క్వశ్చన్సే అన్నీ కూడా ఉంటాయని. ఇది చూసారా, రేషియో అండ్ ప్రపోర్షన్ క్వశ్చన్ అనమాట. రేషియో ఆఫ్ మంత్లీ ఇన్కమ్ A&B 7:10 అని ఎలా ఇచ్చాడు. ఇది రేషియో అండ్ ప్రపోర్షన్ క్వశ్చన్. అండ్ అలానే రెండో క్వశ్చన్ చూసుకుంటే ఇది టైమ్ అండ్ వర్క్ అండి. A&B అయితే 20 daysలో చేస్తే, BC టుగెదర్ చేసి 30 daysలో చేస్తే ముగ్గురు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారని చెప్పి అడిగాడు. ఇది టైమ్ అండ్ వర్క్. అలాగే ఇది కూడా మీకు అర్థమెటిక్ క్వశ్చన్ అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది క్యాలెండర్ క్వశ్చన్. ఇవన్నీ కూడా మీకు అర్థమెటిక్ రీజనింగ్ క్వశ్చన్స్, ఇవన్నీ పార్ట్నర్షిప్ క్వశ్చన్స్ అనమాట. అండ్ ఇవన్నీ కూడా అలానే ఉంటాయి. మీరు ఈ పేపర్ చూసి ప్రిపేర్ అయితే డెఫినెట్గా క్వాలిఫై అవుతారు అనమాట. ఇవన్నీ కూడా హిందీ అండ్ ఇంగ్లీష్ 2 లాంగ్వేజ్లో ఉంటుంది. అండ్ ఈ పేపర్ చూడండి, మీకు డిస్క్రిప్షన్లో కూడా లింక్ పెట్టాను. దీంతోపాటు కొన్ని పేపర్స్ కూడా పెట్టాను, అవన్నీ కూడా చూడండి. అండ్ అలానే మీకు మిస్సింగ్ నెంబర్స్, మిస్సింగ్ లెటర్స్, వీటిపైన కూడా మీకు క్వశ్చన్స్ అనేవి ఉంటాయి, అవి కూడా చూద్దాం. ఇదిగోండి, ఇక్కడ చూసుకుంటే మీకు ఇఫ్ సర్టెన్ లాంగ్వేజ్ MDRAS అనేది ఎలా కోడ్ చేశాడు, BOMBA బొంబే అనేది ఎలా కోడ్ చేయొచ్చు, ఇవన్నీ లాజికల్ రీజనింగ్ క్వశ్చన్స్ అనమాట. అలాగే మీకు జెలస్ అనేది KFKK TVP అని రాశాడు. అలానే హార్టన్ అనేది ఎలా రాస్తారని చెప్పి, ఇవన్నీ కూడా మీకు అన్ని క్వశ్చన్స్ కూడా అర్థమెటిక్ రీజనింగ్ క్వశ్చన్సే ఉంటాయండి. సో డెఫినెట్గా ఆ 2 బుక్స్ మీరు ప్రిపేర్ అయితే పేపర్ 1 అనేది క్వాలిఫై అయిపోవచ్చు. అండ్ పేపర్ 2 విషయానికి వస్తే ఇది పేపర్ 2 అనమాట. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, పేపర్ 1 పేపర్ 2 అనేది సేమ్ డేనే జరుగుతాయని. ఇదిగోండి, మీకు ఆల్రెడీ చెప్పాను కదా, సిఎస్ఐఆర్ సెంట్రల్ లెదర్ ఇన్స్టిట్యూట్ నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పొజిషన్కే. ఇది పేపర్ 2. ఇది 1 hour మాత్రమే టైం ఉంటుంది. 300 మార్క్స్కి ఎగ్జామ్ అనేది ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు పేపర్ 2 అనేది 12 noon నుంచి 1 o'clock వరకు జరిగింది. 12 PM నుంచి 1 o'clock వరకు జరిగింది అనమాట. ఇది కూడా మీకు హిందీ ఇంగ్లీష్ 2 లాంగ్వేజ్లోనూ ఉంటుంది ఎగ్జామ్ అనేది. ఇక్కడ చూసుకుంటే మీకు అన్ని కూడా మీకు జనరల్ అవేర్నెస్, ఈ జనరల్ అవేర్నెస్లో అన్ని కూడా కరెంట్ ఈవెంట్స్ పైన క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి. అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ చూసుకుంటే మీకు ఇదిగోండి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ చూసుకుంటే మీకు పారాగ్రాఫ్స్ ఇస్తాడు, వాటిపైన క్వశ్చన్స్ ఇస్తాడు, ఓకేనా. జనరల్ అవేర్నెస్ అనేవి కరెంట్ ఈవెంట్స్, స్పోర్ట్స్ వాటిపైన ఇస్తాడు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇదిగోండి ప్యాసేజ్ ఇచ్చి ప్యాసేజ్ పైన క్వశ్చన్స్, ఆల్మోస్ట్ ప్యాసేజ్ ఎక్కువ ఉంటాయి. దాంతోపాటు బేసిక్ గ్రామర్ కూడా ఉంటుంది అనమాట, ఓకేనా. ఇదండి డీటెయిల్స్ అనమాట, ఓకేనా. పేపర్ డీటెయిల్స్ అన్ని కూడా ఎలా ఉంటాయి, శాంపుల్కి మీకు అర్థం అవుతుందని చెప్పి పేపర్ అనేది చూపించాను అనమాట. ఇవండి డీటెయిల్స్. అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. సో డెఫినెట్గా అందరూ కూడా రిటర్న్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతూ టైపింగ్ టెస్ట్ కూడా టైం అనేది స్పెండ్ చేయండి. ఎందుకంటే రిటర్న్ ఎగ్జామ్తో పాటు ఈ టైపింగ్ టెస్ట్లో క్వాలిఫై అయితేనే మీకు రిటర్న్ ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ మీద మీకు ఫైనల్ మెరిట్ అనేది తీస్తాడు. అందరికీ ఆల్ ది బెస్ట్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. అండ్ నాకు దొరికిన అన్ని పేపర్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ పెట్టానండి, చూసి దాన్ని బట్టి ప్రిపేర్ అవ్వండి. అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.